నమస్తే, వెల్కమ్ టు RP70 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహం ముందర భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మహేందర్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడుతూ వారి ఆశయ సాధనలో యువత ప్రయాణించాలని, ఆయన బోధనలో యువత చైతన్యం కలిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, మీసా శంకర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय। स्वामी विवेकानंद आशयालु, स्वामी विवेकानंद आशयालु, स्वामी विवेकानंद आशयालु। भारत माता को వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు ముస్తాబాద్ వివేకానంద స్వామి విగ్రహం వద్ద ఘనంగా జయంతి ఉత్సవాలను జరుపుకున్నాము. వివేకానంద అంటే ఒక ఆధ్యాత్మిక ప్రేరేపణ ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి మహనీయుడు మన వివేకానంద స్వామి గారు. తన 32 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని 2 సార్లు చుట్టి యువత గురించి స్ఫూర్తి నింపిన మహనీయుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద 1863లో జన్మించి 1904లో పరమపదించినారు. ఇలా భారతదేశం కాదు, ప్రపంచము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అందరూ జనవరి 12 నాడు యువజన దినోత్సవంగా అందరం భారతదేశం ప్రకటించింది. అందుకే మనమందరం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడలలో నడవాలని ఈ జయంతి రోజును పురస్కరించుకొని అందరినీ కోరుకుంటున్నాను. వెంటనే ప్రపంచానికి పేరు చెప్పిన రోజు. ఎందుకంటే ఇవాళ జనవరి 12 యూత్కు ఐకాన్, ఒక ఉక్కు పట్టుగా అన్నది సాధించాలంటే ఆనాడు ఒకే ఒక్కడు వివేకానంద ఏదైనా సాధిస్తాడు అని చెప్పి సాధించిన విజయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు యూత్ అందరికీ వివేకానంద స్ఫూర్తి కలగాలి, వివేకానంద అడుగుజాడలో నడవాలి యూత్. ఎందుకంటే ఇప్పుడు ఈ వివేకానంద జయంతిని మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు వివేకానంద జయంతిని యువజన ఉత్సవాలు, యూత్ అండ్ యువజన ఉత్సవాలు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆయనే